ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికమంటోందని ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం పనిచేస్తుందంటే ఎలా నమ్మాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. ఇది కేవలం మాటల ప్రభుత్వం, ముఠాల కట్టడంలో ఆరితేరిన ప్రభుత్వమని, ఢిల్లీకి మూటలు పంపించడమే వాళ్ళ కర్తవ్యమని ప్రభాకర్ విమర్శించారు. వ్యవసాయ రుణాలని మేము మాఫీ చేసేస్తున్నాం, కమిటీ వేశాం, అయిపోయింది, ఇదిగో రేపు అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మంచిదే, రుణాలు మాఫీ కావాల్సిందే అన్న మాట ప్రకారం నిలబెట్టుకోవాల్సిందే. మళ్ళీ శాసనసభ సమావేశాలు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కరికి కూడా, ఒక్క కుటుంబానికి కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యనటువంటి ప్రభుత్వం పనిచేస్తోంది అని అంటే ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతి సంక్షేమ పథకానికి ఈ ప్రభుత్వం రేషన్ కార్డే ప్రామాణికమని పెట్టింది కదా. పెన్షన్కి పెట్టింది, కొత్త పెన్షన్కి పెట్టింది, పాత పెన్షన్కి పెట్టింది, రైతు రుణమాఫీకి రేషన్ కార్డే పెట్టింది. కేవలం ఇది మాటల ప్రభుత్వం మాత్రమే. ముఠాలు కట్టడంలో ఆరితేరినటువంటి ప్రభుత్వంగా ఈ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇక మూటల్ని ఢిల్లీకి పంపించడంలోనే ఈ పార్టీ కర్తవ్యంగా, కార్యక్రమంగా కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఒక్క పని పూర్తి చేశాం అని చెప్పమని చెప్పండి.